కీర్తనల గ్రంథం 139వ కీర్తన 23, 24 వచనాలు చదువుదాం. 139వ కీర్తన 23, 24 వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. హల్లెలూయా. అమూల్యమైన 2 మాటలు, దీన్ని మనం వివరించుకుందాం. ప్రతి ఒక్కరు విన్నారా? చదువు రాని వారు విన్నారా? ఆలోచనతో ఉన్నారా? చదువు వచ్చిన వారు చూసి చదివారా అలా ఉన్నదా లేదా అని? వాక్యము వెల్లడగుచుటోడనే ఏం కావాలి? వెలుగు కలగాలి. హల్లెలూయా. ఆత్మదాహము కలిగి ఉండాలి, వాక్య దాహం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో వాతావరణం అంతా కూడా చల్లగా ఉంది. కొంతమంది వాతావరణాన్ని ఆస్వాదిస్తూ దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారు ఉంటారు. కానీ ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఎండ తీవ్రతను తప్పించి దేవుని సన్నిధిలో చల్లగా ఆయనను ఆరాధించే కృపించినందుకు పరుగున దేవుని సన్నిధికి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఏ లిస్ట్ లో ఉన్నావో మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు దావీదు కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో. దేవునికి తెలియదా నీ హృదయం? పద్మ, నేను కనపడుతున్నానా? దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ముందుగా కూర్చోవడం నేర్చుకోవాలి. మీకు ఏమనిపిస్తుంది తెలుసా? వచ్చిన వాళ్ళందరూ వెనకాల కూర్చుంటారు, వెనక వచ్చిన వాళ్ళందరూ ముందు కూర్చుంటారు. ఇదేమో నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకి నువ్వు ప్లేస్లు ఉంచుతున్నావు అనమాట. మేము వెనక వారమే. ఎప్పటికీ మనం ఎలాంటి వాళ్ళం? వెనక వారమే. ముందుకు రమ్మను. వెనుకున్నవి మరిచి ముందున్న వారికి పరిగెట్టమంటున్నాడు దేవుడు. వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నావు, ఎంత ముందు వచ్చినా వెనకే కూర్చుంటావు. ఎంచేదంటే నీ జీవితంలో ముందు అనుభవం, ముందుగా దేవుని సన్నిధిలో ఎదిగి ఫలించి వాక్యానికి దగ్గరగా, దేవునికి దగ్గరగా, దైవజనులకు దగ్గరగా కూర్చుని వాక్యాన్ని విని సంతోషిద్దామని ఆశ కలిగి ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా.